ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమిటంటే చూడండి, బటర్ నాన్ ఫ్రెండ్స్. బటర్ నాన్ ఈజీగా చేసాము, 30 minutesలో చేసామని చెప్పిస్తాను. ఎట్లా ఉంటుంది అని చెప్పి చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా. అది ఇప్పుడు వీడియో వచ్చేసిందే, స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు మనం ఎన్ని చేసుకుంటామో బట్ నాన్ వచ్చేసిన అన్నీ వేసినాను. దాన్ని తగినంత తీసుకున్నాను పౌడరు. కొంచెం బాండ్లో హెచ్చుగా చేసుకుని పౌడర్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. అంతమాత్రం ఫ్రై కావాలా, అంత ఫ్రై అయితే అది పౌడర్ చేసుకునే బాగుంటుంది. వెళ్తే సరిపోతుందా ఫ్రెండ్స్? శనగింజలు క్లీన్ చేసుకుంటున్నది. చూడండి, అవ్వ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే అవ్వ వాళ్ళు కూడా వాళ్ళిద్దరు మాత్రం ఆడుండ్రి. పాపం వచ్చేసిందే, బటర్ నాన్ చేస్తాడు కదా. నేను పొద్దునే గిద్దాంలే అనుకోండి, ఇంకొడుగానే కొంచెం ఇస్తాను తిని పిలిపించేస్తాను. వీడియో పండి తీసి వచ్చింది అది చూడండి. కామాక్షమ్మకి స్వెటర్ ఇచ్చారు కదా అత్తమ్మ, వేసుకునే లేదు. ఒక్కరోజు కూడా వేసుకోలేదండి. షాలు కూడా వద్దు అంటే ఫ్రెండ్స్, నాకు తెలియలేదు. వద్దు ఉంటుంది. బెడ్షీట్ బాగా కప్పుకొని ఇస్తుంది ఇట్లా పడుకున్నప్పుడు. చెప్పిన మాట కొంచెం కూడా ఇదేలే ఫ్రెండ్స్. నాకు చలి లేదంటే చలి లేదు, చలి లేదు, నా చెయ్యి అయ్యలేదు, కొట్టు వద్దు అంటుంది. మిరపకాయలు పొడి చేస్తూ ఉన్నారండి నాకు వెనక. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం పౌడర్ అయింది. అది మిరపకాయలు ఫ్రెండ్స్. శనగింజలు వేసిన దాంట్లో రోట్లో వచ్చేసిందే. ఇప్పుడు పౌడర్ చేస్తుంది విని ఫ్రెండ్స్. చూడండి, మైదాపిండి ఇట్లా మైదాపిండి 1 కప్ తీసుకున్నాము. 1 కప్పు ఇంకొంచెం ఉంటుంది, దాన్ని వేస్తాము. 1.5 కప్పు ఫ్రెండ్స్ అంతా. ఫ్రెండ్స్ 1.5 స్పూను షుగరు, 1 కప్కి 1 స్పూన్ వేయాలా. 1.5 ముందు 1.5 వేసినాను ఫ్రెండ్స్. సాల్ట్ 1 స్పూను. సోడా, బేకింగ్ సోడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మిరపకాయలు కొట్టుకోండి కదా, ఆ పౌడరు లైట్గా. ఫ్రెండ్స్ చూడండి, శనగింజలు ఫ్రై చేసిండేది, ఫ్రై చేసి పౌడర్ చేసిండేది. కొత్తిమీర ఫ్రెండ్స్ అంతా మిక్స్ చేసాం. చూడండి, అన్నీ వేసినాం. ఇప్పుడు ఇంకొంచెం గార్లిక్ వేయాలా, తెల్లగడ్డలో వేస్తాను వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్. గార్లిక్, తెల్లగడ్డలు కచ్చాపచ్చాక కట్టిది. ఫ్రెండ్స్ ఏమో ఒకటి మాట్లాడాలి. కామాక్షం సైలెంట్గా కూకుంటే కూడా ఉండేలే, ఏమో పెడతాం. అంకల్ ఇప్పుడు మిక్స్ అంతా మిక్స్ చేసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నా కలుపుకొనిస్తా. కలిపేసినావా? ఇది
ఫ్రెండ్స్ చూడ అంతా మిక్స్ అయింది మసాలా అంతా. ఇది డిఫరెంట్గా చేస్తూ ఉండేది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మేము చేసే మాది చేస్తూ ఉండేది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు. అంతా అయినాక చూస్తారు ఎంత సింపుల్గా వస్తుంది అనేసి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయింది. ఇంకా ఆయిల్ మిక్స్ చేయాలా. ఎత్తుకో గిన్నె ఎత్తుకో. పాలు ఇలా ఫస్ట్ 1/4 లీటర్ అంత పాలు 1/4 లీటర్ పాలు ఉంటుంది. పాలు కొంచెం కోసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని కొంచెం అదంతా పాలని కలుపుకొని ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోండి. అలా కలుపునట్టు కలుపుకొని పౌడర్ వేసుకోనాక గిన్నె ఫ్రెండ్స్ చూడండి పెరిగేస్తున్నాను. పెరుగు కూడా 3/4 కప్పు. దీంట్లో కాదు మనం వేసుకోండి పౌడర్లో. ఆయిల్ పిండి చూడండి నానింది. ఒక 15-20 మినిట్స్ నానింది. అది అంతా అయినాక ఆయిల్ వేసి నానబెట్టింది ఇది. ఇప్పుడు రోటీ కాల్స్తుంది చూడండి. తిప్పుదా కట్టేసి నాన్ ఫ్రెండ్స్ చూడండి గీ వేస్తా ఉన్నాను. బటర్ లేదు, గీ వేస్తా ఉన్నాను. వాళ్ళు ఇరుకింగ్ పెట్టించేసి దానిపైన కాల్చేసి అన్నంకి వేస్తారు ఉడుకుగా. మనం గట్టిగా పెట్టించేసి ఫ్రెండ్స్ కూడా గీ వేసినాను. స్మెల్ బాగుంది. వాళ్ళు తినంటే ఇప్పుడే బాగుంది కదా. అవునా చెప్పండి. చూడండి ఫ్రెండ్ కూడా వాక్ ఫ్రై అయింది నీట్గా. నాన్ వచ్చి తింటాం గీ నాన్ మసాలా గీ నాన్ వీటిలో చెప్తా ఉండనా. ఎట్లుందన్నా? సూపర్గా ఉంది. అవునా? గార్లిక్ టేస్ట్ వస్తా ఉంది. బాగుంది. నేను ఇంకా టేస్ట్ చేయలేదండి. నాకు నక్కి అన్న నెయ్యి గార్లిక్ అట్లే ఫ్లేవర్ తెలుస్తుంది. ఏమి వద్దు అట్లే తినేది. ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది. వీడియో తీద్దాం. ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై అయింది. చక్కగా టేస్ట్ ఉంది. అంతే కదా. నేను కూడా తింటున్నాను అండి. చాలా బాగుంది. చట్నీ ఇటువంటివంతా ఏమీ అవసరం లేదు. అంత టేస్ట్గా ఉంది. నేను మంకీ క్యాప్ వేసుకున్నాను అనేసి ఫుల్ చలి ఉందిరా. చాలా సూపర్గా వచ్చింది. మీరు ఒకదా ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి ఎట్లుంది అని చెప్పేసి ఉంది. మా వీడియో లైక్ ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.